మీ అత్తయ్య మీ దగ్గరే ఉండేవారు కదా! మరి వస్తారని వీడియోస్‌లో చెప్తున్నావేంటి అనే డౌట్ చాలామందికి రావచ్చండి. మీరనుకున్న నిజమే. నా వీడియోస్ నా ఛానల్‌లో ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. మా అత్తయ్య నా దగ్గరే ఉండేవారండి. నేను సెకండ్ డెలివరీ అయిన తర్వాత నుంచి అంటే నేను 9వ నెల నాకు ప్రెగ్నెన్సీ అప్పుడొచ్చారు. అప్పటి నుంచి నా దగ్గరే ఉండేవారు. బాబుకి 4థ్ మంత్ అలా వచ్చింది. అప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడకి నాకు ఒక చిన్న గొడవ అయిందండి. ఎప్పుడు గొడవైనా ఆవిడ వెళ్ళిపోతారండి. అయితే వెళ్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారని డౌట్ మీకు రావచ్చు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడొచ్చేసరికి నేను పప్పు, గోంగూర అయితే వండుతున్నాను. నేను కందిపప్పు డైరెక్ట్‌గా రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటానండి. వాళ్ళైతే ఎటువంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియంగా పండిస్తారండి. పప్పు కూడా ఎటువంటి మిషన్‌లో ఎయ్యరు. మనకి కందులు పండించి తిరగల్లోనే తిప్పుతారండి. మనకు సగం తొక్కుంటుంది. మనకు బయటైతే పూర్తిగా తొక్క తీసేసి బాగా ప్రాసెస్ చేసేస్తారు. మనకిది బలం కూడానా. మీరు ఎవరైనా డైరెక్ట్‌గా రైతుల దగ్గర కొనుక్కుంటామని అనుకుంటే కామెంట్ చేయండి. డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదండి. చాలామంది ఇంట్లో వారానికి ఒక్కసారైనా పప్పు అనేది వండుకుంటారండి. నాకు తెలిసి శనివారమైనా వండుకుంటారు. సో, అది ఒక్కరోజైనా మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది కదని నా ఒపీనియను. మీరు ఎవరైనా చేంజ్ అవుతారేమో, ఆర్గానిక్ ఫుడ్‌కి చేంజ్ అవుతారేమో చిన్న ఆశతోని మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇంక అత్తయ్య విషయంకొచ్చేసరికి భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉంటాయో, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు కూడా అలానే ఉంటాయండి. కానీ ఏ గొడవలైనా భార్యాభర్తల మధ్య అయినా, అత్తాకోడళ్ళ మధ్య అయినా మూడో వ్యక్తి వల్లే ఎక్కువ గొడవలొస్తాయండి. ఆ మూడో వ్యక్తి మాటలనేది మనం వినకూడదు. విన్నామంటే మాత్రం గ్యారంటీ గొడవలొస్తాయి. వాళ్ళు బానే ఉంటారు. మన రిలేషన్ అనేది పాడైపోద్ది. మా అత్తయ్యకి నాకు కూడా అలానే వచ్చాయండి. ఇంట్లో మా ఇద్దరికి పర్సనల్‌గా గొడవలేమి ఉండవు. బయట వ్యక్తి వల్ల ఎప్పుడు గొడవల మాట. ఏంటంటే కొంతమంది బయట వాళ్ళ మాటలు ఈజీగా నమ్మేస్తారండి. కానీ అలా చేయడం చాలా తప్పు. మన రిలేషనే పాడైపోద్ది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతది. నేనైతే సజెస్ట్ చేసేది ఒకటే, బయట వాళ్ళ మాటలు ఎప్పుడు మనం నమ్మకూడదండి. మన రిలేషను, మన ఇంట్లో వ్యక్తి మీద మనకి ఎంతవరకు నమ్మకం ఉంది, ఆ మనిషి ఎలాంటిది అని మనకు ఉండాలి. బయట వాళ్ళు ఏం చెప్పినా వెంటనే అడిగేసి క్లారిటీ మనం తీసేసుకోవాలండి. అది మనసులో పెట్టుకొని, దానికి గొడవలు తెచ్చుకోవడం అది అయితే కరెక్ట్ కాదు. పర్సనల్‌గా నేనైతే నేర్చుకున్నది అదే అండి. అత్తయ్యకి నాకు కూడా థర్డ్ పర్సన్ వల్ల చాలా గొడవలొచ్చేవి. అందుకని ఆవిడ వెళ్ళిపోయారు. కానీ ఆవిడలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే ఎన్ని గొడవలైనా నేను మాట్లాడితే మళ్ళీ మాట్లాడేస్తారండి. పిలిస్తే వస్తారు. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.